యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. బీర్ల ఐలయ్యపై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వెంటనే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. డెవలప్మెంట్ చేసి ఇచ్చాడు స్పెక్ట్రా జగన్ కు. ఒక్క డెవలప్మెంట్ లేదు, ఒక్కనికి ప్లాట్ దొరుకుతుంది. 3000 ఎకరాలలో ఒక్కరికి ఉన్నాను కూడా ప్లాట్ దొరుకుతుంది సార్. చాలా మంది మీ దగ్గర కూడా పోలీసు ధర్నాలు కూడా చేశారు చాలా మంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, ఇటు బీర్ల ఐలయ్య అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజు నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా. ఆలయ నియోజకవర్గంలో గెలిచిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అవినీతి పాల్పడుతున్నారు, మద్య దందాకు పాల్పడుతున్నారు, ఇసుక దందా పాల్పడుతున్నారు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారంటూ అతని పైన ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయాలని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశం పట్ల 2 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్త బోడుసు మహేష్ అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గెలిచిన దగ్గర నుంచి కూడా బీర్ల ఐలయ్య నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములపైన కన్నేసి దాదాపు 40 ఎకరాలు తమ బినామీల పేరు మీద ప్రభుత్వ భూమిని కాజేశాడని వీటి ఆధారాలతో సహా ఏసీబీకి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు ఎన్నికల అఫిడవిట్ లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చి పూర్తిగా తప్పుదో పట్టించేలాగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఇప్పటికే హైకోర్టులో అతని పైన కేసు నడుస్తా ఉంది. ఈ వరుస వివాదాల నేపథ్యంలో అతని అవినీతి ఆరోపణలపైన లోతుగా చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఆలయ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది, ఇసుక దందా సంబంధించి, మట్టి దందా సంబంధించి కూడా ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయినాడు, ఆయన అనుచరులుగా చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా ఇంత లోతుగా ఇంత బహిరంగంగా ఎందుకు ఇంత అవినీతి చేస్తున్నటువంటి చర్చ కూడా ఆలయ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కార్యకర్తలు, ఓటర్లు కూడా మనకు స్పష్టంగా చర్చ అనేది కొనసాగుతుంది. ఈ రోజు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉంటే అతని పైన కేసు నమోదు చేసి అతను చేసినటువంటి అవినీతి అక్రమాల పట్ల లోతుగా కూడా దర్యాప్తు చేయాలి. ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించారు కాబట్టి ఆ ఆధారాలతో అనుగుణంగా విచారణ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేనట్టయితే ప్రభుత్వం కూడా ఆయనతో చేతులు కలిపి అందులో వాటా ఉన్నట్టుగా ప్రజలందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఖచ్చితంగా అతని పైన లోతుగా దర్యాప్తు చేయాలంటూ కూడా అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి అరాచకాల పైన కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియా కార్యకర్తల పైన దాడులు చేస్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి చాలా రకాలుగా దాడులు జరిగాయి. కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా చట్ట పరిధిలో పనిచేయకుండా చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా అయితే ఆలయం నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి అతని పైన లోతుగా విచారణ చేయాలి, అతని అక్రమాలను బయట తీయాలి, అతను అరెస్ట్ చేయాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సంజన. ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.